జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇంతకు మించి నేనేం చెప్పను జయంతి. ఏం చేయాలో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అన్న ఏమంటున్నాడు వదినా? చెప్పిందే చెప్తున్నారు, నా మాట వినట్లేదు. ఎందుకు వింటాడు వదినా? అసలు అభివాసులే మన మాట వినట్లేదు. అటు చూడు, అందర్నీ వదిలేసి వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. అందరం కలిసే వచ్చాం, ఆనందంగా గడపడానికే కదా వచ్చాం. వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. మనల్ని ఒక్క మాటైనా అడగచ్చు కదా. అందరం సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. మనం కాదంటామా వద్దంటామా? వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళొక కుటుంబం కాబట్టి, ఆస్తంతా వాళ్ళదే కాబట్టి, అంతా వాళ్లే అనుభవించాలి కాబట్టి, ఆనందించే హక్కు అర్హత మనకి లేవు కాబట్టి. పాపం ఆ పావుని చూడు, పిచ్చిది ఎలా చప్పట్లు కొడుతోందో. వసు జాగ్రత్త. ఆ హారికను చూడదనా, వెరిదాన్లా ఎలా చూస్తుందో. భాస్కర్ అఖిల్ని చూడదనా, పాపం ఆశగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేవే. మీ ఇద్దరు కొడుకులు కోడళ్లు నేల మీద ఉన్నారు. బస్సు అభి వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. జీవితం అంతా ఇంతేనే వదినా. వీళ్ళ ఆకలి చూపులు చోట వాళ్ళ హేళన చేయటం, ఈ మాత్రం దానికని పిక్నిక్ అని పిండాకుడని ఇంత దూరం తీసుకొచ్చారు. అన్నయ్యేమో ఏమీ పట్టనట్టు పక్కకెళ్ళాడు. వీళ్ళని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందిరా. వసు, మావయ్య గారు పిలుస్తున్నారు, పద వెళ్దాం. నా మనసేం బాలేదక్కా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలి. పోరాడ్డానికి వచ్చి ఒంటరిగా ఉంటానంటే ఎలా చెప్పు? ఆయనేం మాట్లాడారో విన్నారు కదక్కా. తన పిల్లలు నా పిల్లలు అంటూ వేరు చేసి మాట్లాడారు. నాకెంత బాధగా ఉంటుంది. కోపంలో అభి అన్న మాటలు పట్టించుకోకు వసు. అంతా వీడి వల్లే. చెప్పిన మాట వినకుండా ఏదేదో చేస్తాడు. బన్నీ, ఇలారా. పెద్దవాళ్ళ తోడు లేకుండా పైకెందుకెళ్ళావు? డాడీ పైనుండి నన్ను పిలుస్తున్నారని ఒక ఆంటీ చెప్పింది పెద్దమ్మ. వేరే వేరే అబద్ధాలు చెప్పకు బన్నీ. ఇందాక మీ డాడీ తిట్టింది చాలదా? మళ్ళీ నాతో తిట్టించుకుంటావా? నువ్వుండు వసు. డాడీ పైనున్నారని నీకెవరు చెప్పారు బన్నీ? అదిగో ఆ ఆంటీయే పెద్దమ్మ. వసు, నువ్వు సడన్ గా కిందలా పడ్డావు.
ఎవరో కాలు అడ్డం పెట్టినట్టు అనిపించిందక్క. వసు ఇలా రా. ఇదంతా మనవాళ్లు చేసిన పనే వసు. నీకు అబార్షన్ అయ్యేలా చేయడానికి మన వాళ్ళు ఎవరినో పురమాయించినట్టున్నారు. వాళ్లే బన్నీని పైకి పంపించి నిన్ను కంగారు పడి పరిగెత్తేలా చేసి కాళ్ళడ్డు పెట్టి పడిపోయేలా చేశారు. దేవుడి దయ వల్ల కడుపులోని బిడ్డకి ఏం కాలేదు. అనవసరంగా నువ్వు బన్నీని తిట్టావు. వెళ్ళి సారీ చెప్పు వసు. మన వాళ్ళు అరేంజ్ చేసిన వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. సారీ సార్, 2 సార్లు ప్రయత్నించాం, ఫెయిల్ అయ్యాం. ఇక మా వల్ల కాదు. డబ్బు తీసుకుని మీ వల్ల కాదంటే ఎలాగా? ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, ట్రై చేయండి. ఆవిడికి మా మీద డౌట్ వచ్చింది సార్. ఆ పిల్లాడు వాళ్ళ అమ్మకి చెప్పేశాడు సార్. దొరికిపోతాం సార్. అది అఖిల్, వీళ్ళుంటే మనం దొరికిపోతాం. వెళ్ళిపోమని చెప్పు. వీళ్ళ వల్ల కాదని వీళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అర్థమైంది. మరి అప్పుడు చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తారేంటంటే? ఏదో మీ ఆయన మొహం చూసి ఆగాను. వెళ్ళండి, వెళ్ళి ఏ గడ్డో ఆకులో పీక్కోండి. మీకెందుకే మటర్ ప్లాన్లు? వెళ్ళండి. వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో ఏం చేయలేకపోయాం, ఇక్కడ ఏం చేయలేకపోయాం. మనం వేస్ట్ రా. వసు అక్క కడుపులో పిండం గట్టి దానిలా ఉంది. అందుకే మనం ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాం. ఈసారి ఫెయిల్ కాము. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలిసి నా ప్లాన్లో నేనున్నాను. ఇదేంటో తెలుసా? ఏంటది? ఇది కడుపులోకి వెళ్ళిందంటే లోపలున్న పెండం వెంటనే కరిగిపోతుంది, కడుపుని కాల్ చేస్తుంది. దీన్ని వసు కడుపులోకి పంపిస్తాను. ఎలా పంపిస్తావు? ఇప్పుడు అందరూ భోంచేస్తారు కదా, వసు తినే రసంలోనో సాంబార్లోనో దీన్ని కలిపితే సరే. దాన్ని ఎవరు కలుపుతారు? ఏంటి నన్ను చూస్తారేంటి? ప్లాన్ చెప్పడం నేనే, అమలు చేయడం కూడా నేనేనా? మా హ్యాండ్ అంత మంచిగా లేదే, నువ్వే చెయ్యి. అవునండి, మీరు చేస్తే కన్ఫర్మ్ గా అవుతుంది. సర్లేండి, నన్ను పొగిడి మీ పనులు చేయించుకోవడం మీకు అలవాటేగా, చేస్తానులే. హారిక, పొరపాటున ఐటెం నువ్వు మాత్రం తినకు, మన బేబీ పోతుంది. తను నా మాట వినట్లేదు, నువ్వు నా మాట వినట్లేదు. మీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు నా పిల్లల్ని చూసి నేర్చుకోండి. నేను చెప్పిన మాట వింటారు. వసు, సారీ వసు, నా వల్ల కావట్లేదు. ఇంకా నువ్వు సహనంతో భరించినా నేను తట్టుకోలేకపోతున్నాను. వెంటనే అత్తయ్యతో అభితో విషయం చెప్పేద్దాం. ఆలస్యం చేస్తే నీ ప్రాణాలకే ముప్పొచ్చేలా ఉంది. వద్దక్కా, ఈ కుటుంబం పచ్చగా ఉండటం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. త్యాగానికి కూడా ఒక హద్దుంటుంది వసు. సాటి మనిషి గురించి ఆలోచించని స్వార్థపరుల కోసం, కడుపులోని బిడ్డను కూడా చంపాలనుకుంటున్న కసాయి వాళ్ల కోసం నీ కాపురాన్ని, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఇక్కడెవరూ చెడ్డవాళ్లు కాదక్కా. అవసరాలు, పరిస్థితులే మనుషుల్ని మారుస్తాయి. నిన్న మొన్నటి వరకు
బావగారికి నేనంటే గౌరవం, అభిమానం. అఖిల్కి నేనంటే ఇష్టం, ప్రాణం. ఈరోజు వాళ్ళు మారారు అంటే అందుకు కారణం ఆస్తి, డబ్బు. వాటికన్నా మనుషులే ఎక్కువ అని తెలుసుకున్న రోజు మళ్ళీ మంచిగా మారతారు. అప్పటి వరకు నువ్వు నీ కడుపులోని బిడ్డ ప్రాణాలతో ఉండాలి కదా వసు. నేను ఇంటికొచ్చినప్పుడు ఈ కుటుంబం ఎలా ఉందో ఇక మీదట కూడా అలాగే ఉండాలక్క. అందుకోసం అవసరమైతే నా జీవితాన్ని పణంగా పెడతాను. అతి మంచితనం కూడా పనికిరాదు వసు. నాకు మన కుటుంబమే అన్నింటికన్నా ఎక్కువ అక్క. బావగారి గురించి, అఖిల్ గురించి ఆయనతో చెప్పడానికి క్షణం పట్టదు. కానీ ఆ తర్వాత జరగబోయేది నువ్వు నేను ఊహించలేము. అత్తయ్య, మావయ్యలు కలలు కంటున్నా ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంది. అది వాళ్ళు తట్టుకోలేరు. అది తెలుసు వసు. మావయ్య గారు నీ పట్ల మంచిగా ఉన్నా అత్తయ్య గారు కోపంగా ఉన్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? పాపం అన్నయ్య నా కోసం తెగ కంగారు పడుతున్నాడు. ఈ విషయం చెప్తే కుప్పకూలిపోతాడేమో. ఏం జరిగిందంటే ఏం చెప్పవేంటుదినా? ఏదైనా సమస్య? పిచ్చి వదినా, నేనంటే ప్రాణం తనకు. ఇక నాకు పిల్లలు పుట్టరని తెలిస్తే తట్టుకుంటుందో లేదో. అన్నయ్య, అఖిల్, అత్తయ్యకి ఏమైంది? ఆ దరిద్రం నా నోటితో ఎలా చెప్పేది? చిచ్చి, అది చెప్పాలంటేనే నోరు రావడం లేదు. అసహ్యంగా ఉంది. ఏమైంది హారిక? ఆంటీకి ఫుడ్ లో పాయిజన్ పెట్టిందా ఆంటీ? చెప్పు హారిక, పిన్నికి ఏమైంది? ఫుడ్ పాయిజన్ అయిందా? ఎవరో ఒకరు చెప్పండి. నువ్వు చెప్పు సుమంగళి. గుండె రాయి చేసుకుని వినన్నయ్యా. విని షాక్ అవ్వకు వదినా. నా గర్భసంచి తీసేశారు. నాకిక పిల్లలు పుట్టరు. ఈ పాటికి అంతా షాక్ అయి ఉంటారు. అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నన్ను ఎలా ఓదార్చాలా అని మాటలు వెతుక్కుంటూ ఉంటారు. నా మొహం చూడలేక బాధపడుతూ ఉంటారు. నేనే వాళ్ళ మొహాలు చూస్తాను. దీనికేనా ఇంతసేపు నాంచారు? నేను ఇంకేదో అనుకుని కంగారు పడ్డాను. అనవసరంగా ఇంతసేపు ఎదురు చూశాను. ఎలాగూ నీకు పిల్లలకనే రాత లేదు కదమ్మా. గర్భసంచి తీస్తే మాత్రం పోయేదేముంది? బాధపడాల్సిన పని కూడా లేదు. వీళ్ళ గురించి నేను ఏమనుకున్నాను? వీళ్ళు ఏమంటున్నారు? నాకు గర్భసంచి తీసేశారంటే వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదా? అత్తయ్య, డోంట్ వరీ. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఓకే? డోంట్ వరీ. ఆఖరికి వీడు కూడా ఫీల్ అవ్వట్లేదు. నవ్వు ఆపుకుంటున్నారు కదూ? గుడ్ నైట్. టేక్ రెస్ట్. హ్యావ్ ఎ గుడ్ డ్రీమ్స్. వీళ్ళేం బాగుతారో. చరపకురా చెడేవు అంటే ఏంటి వసు? ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారక్కా.
అక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ జ్యూస్ కూడా ఉంది. తాగండి. మిమ్మల్ని తాగమంటున్నాను. బాగుంది. గొంతుకేదో అడ్డుపడింది మీకు. నా గొంతుకేమీ అడ్డుపడలేదు. మరి కిచకిచ్ అంటున్నారు? అది కీచ్ కీచ్ కాదు. నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అది చెప్పచ్చు కదా. అది చెప్పడం రాకే అలా చేశాను. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు కాస్త కేర్ తీసుకోవాలి. దేని గురించి? మీ హెల్త్ గురించి, ఇంకా పుట్టబోయే బేబీ గురించి. నేను నిర్లక్ష్యం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు. మరెందుకు చెప్తున్నారు? పోనీ ఒకటి అడుగుతాను, చెప్తారా? మీరు నన్ను కేరింగ్గా చూసుకుంటున్నారా? నన్ను నిర్లక్ష్యం చేయట్లేదు? అలా అని మీకు అనిపిస్తుందా? మరెందుకు నాతో మాట్లాడట్లేదు? అత్తయ్య, లోపలికి రావచ్చా? ఎందుకు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? లోపలికొచ్చి మాట్లాడతాను అత్తయ్య. మీ రూమ్లోకి రానిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. విషయం ఏంటో చెప్పు. రాత్రి నాకొక కల వచ్చింది అత్తయ్య. నువ్వు అభి పిల్లలు వేరు కాపురం పెట్టినట్టు కలొచ్చిందా? అయ్యో లేదత్తయ్య. ఒకసారి మీరు, పిన్ని, పావని అక్క, నేను, హారిక ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాం కదా. అవును. ఆ స్వామీజీ రాత్రి నా కళ్ళలోకొచ్చి ఓ విషయం చెప్పారు. ఏ విషయం? నేను పిల్లల్ని కనకూడదంట. కంటే ఆయనకి ప్రమాదం అంట. కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆయనకు ఏంటి? స్వామీజీ గురించి వసు చెప్పిందా? అబోర్షన్ చేయించుకుంటానని కూడా చెప్పిందా ఆంటీ? ఎక్కడో తేడాగా ఉంది. నీకు కలొచ్చిందన్నావు కదా,
అదే జరుగుతుంది. అంతకు మించి జరుగుతోంది పెద్దోడా. అందుకే నాకు డౌట్ గా ఉంది. నీకు ప్రతిదీ అనుమానమేనే. మన చేతికి మట్టంటకుండా వసు వదినే అబార్షన్ చేయించుకుంటాను ఉంటుంది కదా. అక్కడే నా అనుమానం బలపడుతోందిరా. దీన్ని వెధవ డౌట్స్ తో మనకెందుకు కానీ వెళ్ళి స్వామీజీని పిలుచుకొస్తామని అమ్మతో చెప్దాం పదా. అప్పుడు మనం చాటుగా విన్నామని అమ్మకి డౌట్ వస్తుంది. అమ్మ పిలిచే వరకు ఆగుదాం. రే భాస్కర్, అఖిల్. అమ్మ పిలుస్తుంది. అవునరా, పద పద. బస్సు అంత తెలివి తక్కువది కాదే. అది ఏదో చేయబోతోంది. అదృష్టం కలిసొచ్చినప్పుడు అనుమానాలు రాకూడదు ఆంటీ. నేను కూడా వెళ్తాను. ఎంత ఆలోచించినా ఇది అదృష్టంలా లేదే. ఆ బిడ్డని కంటే అభిబావ గారి ప్రాణాలకి ప్రమాదమని మా మమ్మీ స్వామీజీతో చెప్పించింది కదా బావగారు. భర్త కోసం బిడ్డను ఎదుర్కోలేదా? ఆ స్వామీజీ జెన్యున్ అయితే, అతను చెప్పింది నిజమే అయితే వసు అభి కోసం తన ప్రాణాలను కూడా వదిలేస్తుంది. కానీ అతను దొంగ స్వామీజీ, అతను చెప్పింది అబద్ధమని. ఈ విషయం మనకు తెలుసు అని వసు వదినకి తెలియదు కదా. ఒకవేళ వసు ఎలాగోలాగా ఈ నిజం తెలుసుకుంటే, ఈ నిజాన్ని అమ్మకి ప్రూవ్ చేయాలని వసు అనుకుంటే, అందుకే స్వామీజీని ఇంటికి పిలిపించాలని అమ్మతో చెప్పిందేమో. అందరి ముందు వాడు దొంగ స్వామి అని వసు ప్రూవ్ చేస్తుందేమో. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అమ్మ మనల్ని అసహ్యంగా చూస్తుంది. ఇంటి నుంచి గెంటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫస్ట్ నన్ను ఇంటి నుంచి పంపించేస్తుంది. ఆ ఫేక్ స్వామిని అరేంజ్ చేసింది మా మామే కదా. అలా జరగకూడదంటే మనం ఒక పని చేయాలి. స్వామీజీకి ఫోన్ చేయకుండా ఆపేద్దామా? వద్దు. ఏంటక్కా, మనం ప్లాన్ చేస్తున్నామని బావగారికి తెలిసిపోయిందా? అనుమానం వచ్చింది వసు. వాళ్ళు స్వామీజీకి ఫోన్ చేయకుండా హారిక వాళ్ళ అమ్మతో ఫోన్ చేయించి ఆ తర్వాత స్వామీజీని కలుస్తారట. నువ్వు స్వామీజీని ఇంటికి పిలిపించి వాడొక దొంగ అని, వాడు చెప్పినవన్నీ అబద్ధాలని, నువ్వు బిడ్డని కంటే అబీకి ఎలాంటి అపాయం రాదు అని అత్తయ్యకి ప్రూవ్ చేయాలనుకున్నావు. ఇప్పుడంతా రివర్స్ అయ్యేలా ఉంది. వాళ్ళ దొంగ స్వామీజీకి మన ప్లాన్ చెప్తే వాడు నోరు తెరిచి నిజం చెప్పడు. ఇప్పుడేం చేద్దాం? వాళ్ళు చేయాల్సింది చేయనివ్వు, మనం చేయాల్సింది మనం చేద్దాం. వాళ్ళు ముందుగానే స్వామీజీని ప్రిపేర్ చేసి పెడితే మనం చేయడానికి ఏం ఉండదు కదా వసు. ముందా దొంగ స్వామీజీ మన ఇంటికి రానివ్వక్క. వాడితో నిజాలెలా కక్కించాలో నాకు బాగా తెలుసు. జాగ్రత్త వసు, ఏదైనా తేడా వస్తే నీ కడుపులోని బిడ్డ. ఏం కాదక్కా, మనం చేస్తుంది మంచి పని. దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హారిక సంగతి ఏం చేద్దాం వసు? లేని కడుపు ఉన్నట్టు అందర్నీ మోసం చేస్తోంది. ఆ గుట్టు ఎప్పుడు బయట పెడదాం? ఫస్ట్ ఇష్యూ సాల్వ్ అవనివ్వక్క. నెక్స్ట్ టార్గెట్ హారికని. అందర్నీ మోసం చేస్తున్న హారికకి స్ట్రాంగ్ గా బుద్ధి చెప్దాం. అభి ఏమంటున్నాడు వసు? చాలా హ్యాపీగా ఉన్నారక్క. అత్తయ్య నవ్వడం, నాతో కలిసి మాట్లాడటం ఆయనకి చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఎంతో రిలీఫ్ గా ఉంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు వసు. ఆయన నువ్వు అత్తయ్య నా వైపు ఉంటే నువ్వన్నట్టు నేనేదైనా సాధించగలనక్క. అవును, నీ మీద బావగారికి, అఖిల్కి, హారికకి డౌట్ రాలేదా? ఆయనకైతే రాలేదు. ప్రస్తుతానికి నన్ను బాగా నమ్ముతున్నారు. ఒకవేళ రేపొచ్చినా నేను నీ వైపే ఉంటాను వసు. ఆయన మళ్ళీ మంచిగా మారే వరకు నేను మారను. అందర్నీ మారుస్తానక్క. వసు, ఈరోజు అన్నీ నీకిష్టమైన వంటలే చేశాను. కడుపు నిండా తృప్తిగా తినాలి. ఏంటమ్మా, మీరు వసు గారు బాగా కలిసిపోయినట్టున్నారు?
అసలు ఎలా సాధ్యమైంది? వాళ్ళు అత్తాకోడలవి గొడవ పడతారు, కలిసిపోతారు. మధ్యలో మనం ఇన్వాల్వ్ కాకూడదు. బాగా చెప్పారండి. మా మధ్యలో మీరు అస్సలు జోక్యం చేసుకోవద్దు. థ్యాంక్ యూ వసు గారు. ఎందుకు? మీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళారా ఎంతసేపు? స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చాను నాన్న. రేపు మన ఇంటికి రమ్మని పిలవడానికి వెళ్ళాం. ఎందుకు? స్వామీజీ ఇంటికి రావటం మంచిదే కదండి. మంచి చెడు చెప్తారు. ఈ మధ్య దొంగ స్వామీజీలు ఎక్కువైపోయారు. డబ్బుల కోసం అడ్డమైన మాటలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. అలా చెప్పండి మావయ్య. ఊరికే అందర్నీ గుడ్డిగా నమ్మేస్తున్నారు వీళ్ళు. నువ్వు ఆపుతావా? అందరు స్వామీజీలు చెడ్డవాళ్ళు కారు. అనయ్య గట్టిగా అరవకనయ్య, నాన్నకి డౌట్ వస్తుంది. సరే భోజనం దగ్గర గొడవ ఎందుకు? అందరూ వచ్చేసినట్టేగా. నేనింకా రాలేదన్నయ్యా. అదేంటిదినా నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు? ఇంకెలా రావాలొదినా? ఒకరోజు రెస్ట్ తీసుకోవాలని నీకు డాక్టర్ గారు చెప్పారంట కదా. బయటికి ఎందుకు వచ్చావమ్మా? రూంలోకి భోజనం పంపించేవాళ్ళం కదా. ఎవరు తెస్తారన్నయ్యా? పొద్దుట్నుంచి నాకు మంచినీళ్ళిచ్చేవాళ్ళు కూడా లేరు. అదేంటి అత్తయ్య, నిన్నెవరూ చూసుకోవడం లేదా? నేనేమైనా కడుపుతా ఉన్నానట్రా? నన్ను చూసుకోవడానికి ఉన్న గర్భసంచి కూడా తీసేశారు. ఏం చేస్తున్నావు సుమంగళి? నువ్వు ఇవన్నీ తినకూడదు. కొన్నాళ్లు పథ్యం ఉండాలి. జయంతి, సుమంగళికి పెరుగన్నం పెట్టు. చచ్చిపోతానన్నయ్యా. అసలే నిన్నటి నుంచి నీరసంగా ఉన్నాను. ఓ వారం రోజులు పచ్చం ఉండదునా? ఏం కాదు. నా వల్ల కాదొదినా. నేను పోయినా పర్వాలేదు. నాకిష్టమైనవన్నీ తినేస్తాను. తన అంతేలే జయంతి, నువ్వు వడ్డించు. వసు, అభి వడ్డిస్తాను. డైలీ ఈ టైంకి వసు గారు కాఫీ తీసుకొస్తారు కదా, ఈరోజు ఇంకా రాలేదేంటి? వసు, అభి కాఫీ తాగే టైం అయింది కదా, నువ్వు వెళ్ళు. పర్లేదులే అక్క, ఆయనే వెయిట్ చేస్తారు. ఎందుకు ఇలా నన్ను వెయిట్ చేయిస్తున్నారు? ఏంటి, మా మరిది గారిని వెయిట్ చేయిస్తావా? కావాలని చేస్తున్నావా? అవునక్క, నిన్న మొన్న ఆయన నన్ను కూడా ఇలాగే ఏడిపించారు కదా. కొంపదీసి వసు గారు నా పైన రివెంజ్ ఏమీ ప్లాన్ చేయట్లేదు కదా? ఆయనకు కూడా నేనేంటో తెలియాలి కదా. ఆ అభితో పెట్టుకోకమ్మా, తను ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ. పోనీ నేనే కిందికి వెళ్ళి కాఫీ అడిగితే? అంతేం లేదు, కాఫీ కావాలనుకుంటే ఆయనే కిందికొస్తారు. బెటర్. వస్తున్నాడు వసు. రానివ్వు. వసు, అలంకరణ అంతా బాగుంది. ఏ లోటు లేదు కదా? ఒకటి తక్కువైంది అత్తయ్య. ఇంకా ఏం తక్కువైంది? ఒకటి తక్కువైందని చెప్తున్నాను కదా. చేతులు విరిగిపోయేలా తోరణాలు కట్టాం, నడుములు వంగిపోయేలా కార్పెట్లు పరిచాం, మెడ నొప్పి వచ్చినా గుమ్మానికి మామిడాకులు వేలాడదీస్తాం. ఆరోగ్యం సహకరించకపోయినా చిన్న చితగా పనులు చేశానదనా.
ఒకటి తక్కువైందా? ఆ ఒకటి ఏంటి వసు? ఏం తక్కువైంది? లాస్ట్ టైం స్వామీజీ వచ్చినప్పుడు ఇంతకన్నా తక్కువ డెకరేషన్ చేశాం. ఇప్పుడు వేరు కదా బావగారు. అప్పటికి ఇప్పటికి తేడా ఉందక్క. ఆ స్వామీజీనే కదా వస్తున్నారు. చాలా తేడా ఉంది హారిక. స్వామీజీ వచ్చాక మీకే తెలుస్తుంది. పాత విషయమే కదా వదినా, స్వామీజీ చెప్తారు. కొత్త విషయం ఏమైనా చెప్తారా ఏంటి? కొత్తది చెప్పించడానికే కదా స్వామీజీని ఇంటికి రమ్మన్నాను. అదే, అప్పుడు స్వామీజీ సమస్య ఏంటో చెప్పారు, ఇప్పుడు పరిష్కారం చెప్తారు. ఓ ఓ, ఇంతకీ ఆ తక్కువైంది ఏంటి వసు? అదిగో అత్తయ్య వస్తుంది. అదే స్వామి వారికి సింహాసనం తక్కువైంది. రండి రండి, ఇక్కడ పెట్టండి. అక్కడే. దొంగ స్వామీజీ గారికి సింహాసనం కూడానా? చచ్చిపోవాలనిపిస్తుంది. మనమే అనుకుంటే వసు వదిన మనకంటే ఎక్కువ చేస్తుందనయ్య. ఆంటీ, నిజంగా ఇది మన ప్లాన్ లా లేదు, అంతా వసు ఒక ప్లాన్ లా ఉంది కదా. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ఈ రోజు మనం అనుకున్నది కాకుండా వేరే ఇంకేదో జరగబోతోంది. ఇప్పుడు అంతా కరెక్ట్ గా ఉంది కదా అత్తయ్య? అవును వసు, నువ్వేదైనా కరెక్ట్ గానే ఆలోచిస్తావు. మీరు ఉన్నారు ఎందుకు? ఒకటి తెస్తే ఇంకోటి తీసుకురారు. అన్ని సగం సగం పనులు చేస్తారు. కరెక్ట్ అత్తయ్య. వసు అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. ఏ పని చేసినా ఏ లోటు రానివ్వదు. అంతా కరెక్ట్ గా ఉంటుంది. కూర్చోండి స్వామి. స్వామి కూర్చోండి. భలే భలే, ఆశ్రమంలో లాగా భలే సెటప్ చేశారే. స్వామీజీ గారు, సెటప్ ఏంటి? స్వామీజీ కోసం మనం అలంకారం చేశాం కదా వదినా, అదే చెప్తున్నారు. అంతే కదా స్వామీజీ? అవునవును, అంతే 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 అంతే. అనవసరంగా డబ్బులు దండగ చేశారు కదరా. నాకు ఇచ్చుంటే సాయంత్రం సరుకు తెచ్చుకునేవాడిని కదా. ఏం పుచ్చుకుంటారు స్వామి? ఇప్పుడేం పుచ్చుకోనమ్మా, అంతా సాయంత్రమే. సాయంత్రం పుచ్చుకునేది ఏంటి స్వామి? ప్రసాదం అక్క. స్వామీజీ ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. అంతే. ఆహా, నువ్వేమో ఉపవాసం అంటున్నావు, స్వామీజీ ఏమో త్రేనిపిస్తున్నారు. గ్యాస్ అమ్మా, డైలీ ఫాస్టింగ్ ఉండడం వల్ల స్టమక్ అప్సెట్ అయిపోయింది. అయ్యో, స్వామీజీ కూడా కష్టాలున్నాయన్నమాట. కష్టాలు తీరాలంటే ఈతి బాధలు పడాలి కదా వసు. బాగా చెప్పారు. చెప్పండి స్వామి. ఏం చెప్పాలి? ఏం చెప్పలేదంటావేంటి? మా పెద్దోడు చిన్నాడు నీకు చెప్పలేదా? వదినా, ఏంటా భాష? ఇందక్కడి నుంచి చూస్తున్నాను స్వామీజీ గారిని ఏకవచనంతో పిలుస్తున్నావు కదా. చంపలేసుకోండి. చెప్పండి స్వామి. మా వదినికి కాస్త బుర్ర తక్కువ, కానీ బాడీ ఎక్కువ. రే నిన్ను. స్వామి, లోపల అనుకోవాల్సింది పైకనేస్తున్నారు. ఏదో చెప్పాలి అంటున్నారు కదా, ఏం చెప్పాలి? అదే స్వామి, ఆ రోజు చెప్పారు కదా, ఆ విషయం మా వసుకి చెప్పాను. బిడ్డని వదులుకోవడానికి తను సిద్ధంగా ఉంది. కానీ ఎంతైనా ఒక ప్రాణం కదా, ఎప్పుడు పడితే అప్పుడు
ఎలా తీయడం? పాపం అంటకుండా పరిష్కారం చెప్తారేమోనని. అది ఒక్క నిమిషం స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.